అనర్హత పిటిషన్లపై ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ తాజాగా మరో 2 ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తీర్పును వెలువరించారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ క్లీన్ చిట్ ఇచ్చారు. అయినప్పటికీ ఇంకా 3 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. దీంతో గడువు ముగిసినప్పటికీ స్పీకర్ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇంకా పూర్తి స్థాయిలో స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. 2 దఫాలుగా 7 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. మిగిలిన 3 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పెండింగ్లోనే ఉన్నాయి. అందులో విచారణ పూర్తయిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కేసును స్పీకర్ రిజర్వ్ చేసి పెట్టారు. ఇదిలా ఉంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదు. దానం నాగేందర్ కు పిటిషనర్ గా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. స్పీకర్ 2 సార్లు ఇచ్చిన నోటీసులకు దానం ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందించని ఎమ్మెల్యే ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ స్పీకర్ నోటీసులు ఇవ్వని ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి తోడు ఇప్పటికే స్పీకర్ పై కోర్టు ధిక్కరణ చేశారని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన స్పీకర్ కేవలం 7 ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కొట్టివేసి మిగిలిన 3 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను పెండింగ్ లో పెట్టారు. సుప్రీంకోర్టు గతంలో జూలై 31న తుది తీర్పు వెలువరించింది. 3 నెలల్లో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తుది తీర్పు ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన అదనపు గడువు శుక్రవారంతో ముగియనుంది. అయితే స్పీకర్ కేవలం 7 ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టివేశారు. మిగిలిన 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లను పెండింగ్ లో పెట్టారు. అయితే సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. అయినప్పటికీ స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను పెండింగ్ లో పెడితే సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందన్న ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఇప్పటికీ 2 ఎమ్మెల్యేల విచారణ మొదలు కాలేదు. అందులో కడియం శ్రీహరి తాను బీఆర్ఎస్ లో ఉన్నట్లు ప్రకటించారు. దానం నాగేందర్ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానం పంపలేదు. మరోవైపు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు దానం పలుమార్లు ప్రకటించారు. స్పీకర్ నోటీసులకు స్పందించని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో పేర్కొంది. అయినప్పటికీ దానం నాగేందర్ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. దీంతో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. అయితే స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో అవలంబిస్తున్నారన్న వాదన ఉంది. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే స్పీకర్ వ్యవహరిస్తున్నాడని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయంలో సరైన ఆధారాలు లేవని స్పీకర్ 7 ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టివేసిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలా స్పందిస్తారో చూడాలి.